వచ్చేసి నాకు మోస్ట్ ఫేవరెట్ చింతకాయ పచ్చడి. అలా చింతకాయ గుజ్జుని తీసుకుని అలా పచ్చడి నోట్లో పెట్టుకుని నాకు జన్మ ధన్యం. మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. ఫస్ట్ అయితే పనస ముక్కలు ఆవకాయ వేసుకున్నాను. పనస ముక్కలు ఆవకాయ కొత్తగా పెట్టారు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవరత్నాల ఆవకాయ పెట్టారనమాట. ఉప్పు కారాన్ని సరిపోయిందని అని చెప్పి టేస్ట్ చేయమన్నారు. అలా చూడండి, ఆవకాయ మంచి కారం అయితే యూజ్ చేస్తాం మనం. నిజంగా టేస్ట్ అయితే మామూలుగా లేదు, మంచి ఫ్రెష్ గా చాలా బాగుంది. ఇది పొట్టేంటో చాలా బాగా కుదిరింది. మీకు కూడా రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుని. చాలా బాగుంది ఇంకా టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మెత్తలు ఇగిరండి. మెత్తలు అని చెప్పి చిన్న చిన్న చేపలు దోస్తాయి అనమాట. చేప ముళ్ళు తినరు కదా, కాకపోతే ఈ చేపని ముళ్ళు తినేస్తారు. అంటే చాలా మంది తెలియదు, మా సైడ్ వాళ్ళందరికీ తెలుసు, కొంతమందికి అయితే తెలియదు అని చెప్పి మొత్తం నోట్లో పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చింది. దీంట్లో ఉన్న పచ్చిమిరపకాయ అనమాట, ఇగురులో ఉన్న పచ్చిమిరపకాయ ఎంత ఇష్టమో నాకు మీ అందరికీ తెలిసిందే. చిన్నపత్తి మాత్రం ఒకసారి తినండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి పచ్చిరయ్య చింతకాయ బెర్రలు వేసి ఉండారనమాట. ఇలా చింతకాయలు వేసి ఉంటే భలే ఉంటది. కూడా పప్పు రేయండి, చాలా పెద్దగా ఉంది. ఏకంగా అదేదో చికెన్ పీస్ ఇడుతున్నట్టు ఇడుతుంది. జస్ట్ 2 రోజులు తిన్నప్పుడు మొత్తం పొట్టంతా నిండిపోయింది నాకైతే. చింతకాయ పచ్చళ్ళు ఈ టైపులో వేసి వండుకుని తినండి, అలా కాయలాగా. ఎందుకంటే అలా జ్యూస్ లాగా దాన్ని అలా తీసుకుని తినొచ్చు, భలే ఉంటుంది. నిజంగా అందరూ జ్యూస్ లాగా. నేను చూడండి ఎన్ని చింతకాయలు తినేసానో, నాకు పొలపండి ఎంత పిచ్చో మీ అందరికీ తెలిసిందే. నీట్ గా ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే అలా సంపూర్తిగా అయితే తిన్నానండి. రోజు ఫ్రెష్ గా పెట్టిన పచ్చళ్ళు చెప్తాను. ఇది వచ్చేసి నవరత్నాల ఆవకాయ. నిజంగా కలర్ గానీ అంత భలే ఉందనమాట. అలా జస్ట్ అలా చూస్తేనే తినాలనిపించేస్తుంది నాకు అలా తిప్పుతున్నప్పుడు. ఆర్డర్ చేసుకుంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి, మళ్ళీ అయిపోవచ్చు. మళ్ళీ బ్యాచ్ అంటే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇది వచ్చేసి పనస ముక్కల ఆవకాయ అండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పికిల్ బోన్లెస్, నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని కూడా దొరికితే పైన గోదావరి మిక్స్చర్ ఉంటుంది, దాంట్లో